పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో ఓ బోగి గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాంచనింగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. న్యూ జల్పాయిగూడిలో జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కాంచనింగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్యాసింజర్ బోగి గాల్లో ఎగిరింది. సుమారు 15 మీటర్ల ఎత్తులోనే బోగి ఆగి ఉండటం ప్రమాద తీవ్రతను తెలుపుతోంది. అస్సాంలోని సిలార్చ్ నుంచి కోల్కతాలోని సిల్దాకు బయలుదేరిన కాంచనింగా ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూ జల్పాయిగుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికి రంగపాని స్టేషన్ సమీపంలో వెనుక నుంచి ఓ గూడ్స్ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగి గాల్లోకి లేవటం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై డార్జిలింగ్ అదనపు ఎస్పీ మాట్లాడుతూ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రెడ్ సిగ్నల్ వేసినా గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దిగ్భ్రాంతి చెందారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. సహాయక చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.